ఎప్పుడు మన ఛానల్లో సూపర్ హిట్ అయిన రెసిపీసేనా. నేను మీకు ఈరోజు ఫ్లాప్ అయిన రెసిపీ ఒకటి చూపిస్తాను రండి. ఫ్లాప్ అయిన రెసిపీ అంటే మరీ ఏం తీసి పడేయబడలేదు, జస్ట్ యావరేజ్గా వచ్చింది. అదే ఈ పన్నీర్ దమ్ బిర్యానీ. అసలు మ్యాటర్ ఏంటంటే నిన్న మా తమ్ముడు హైదరాబాద్ వచ్చాడు. సో వాడి కోసం ఏదైనా స్పెషల్గా చేద్దాం కదా అని ఈ బిర్యానీ స్టార్ట్ చేశాను. వాడి కోసం స్పెషల్గా చేస్తున్నానో లేకపోతే నేను వీడియో షూట్ చేస్తున్నానని ఆ పన్నీర్ ఫీల్ అయిందో ఏమో నాకు తెలియదు, కానీ ఈసారి మాత్రం అస్సలు బాగా రాలేదు. ప్రతిసారి చేసేలాగే చేశాను, కాకపోతే ఈసారి ఎందుకో టేస్ట్ అంతగా నచ్చలేదు. ప్రతిసారి లాగానే ముందుగా పన్నీర్ పీసెస్కి నేను మంచిగా సాల్ట్, కారం, ధనియాల పొడి అవన్నీ కూడా మ్యారినేట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను. తర్వాత ఇదిగోండి ఇలాగా ఆయిల్లో కేర్ఫుల్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత బాస్మతి రైస్ నేను ముందుగానే ఒక 1 అవర్ వాష్ చేసి నీట్గా నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వాటర్ బాయిలింగ్కి పెట్టుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆ వాటర్ అంతా కొంచెం బాయిలింగ్ వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత బాస్మతి రైస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ బాస్మతి రైస్ అంతా కూడా కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు నేను నిమ్మకాయ పిండుకున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఏంటంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, ముద్ద అవ్వకుండా. 70% కుక్ అయిన తర్వాత రైస్ అనేది నేను స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకొక బిర్యానీ పాట్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అండ్ కొద్దిగా నెయ్యి రెండు వేసుకున్నాను. నెక్స్ట్ ఈ మసాలా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ అన్నీ వేసుకున్నాను. తర్వాత ఈ పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని కర్డ్, ఇంకా దాంట్లో కావాల్సిన కొత్తిమీర, పుదీనా, సాల్ట్, ధనియాల పొడి, కారం, స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. ప్రతిసారి చేసేలాగానే చేశాను, మరి ఈసారి ఎక్కడ ఫెయిల్యూర్ అయిందో ఏమో నాకే తెలియట్లేదు. అన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ రైస్ ఏదైతే ఉందో అది లేయర్స్గా వేసేసాను. నేను ఒక అరౌండ్ 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాను, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అలాగే వదిలేశాను. అడుగైతే ఏమీ అంటలేదు, మంచిగానే వచ్చింది. చూడ్డానికైతే చాలా ఎమ్మీగా ఉండింది. ఆహా, చాలా అద్భుతంగా ఉంది కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో మూత తీసి చూశాను. స్మెల్ కూడా నిజంగా చాలా బాగుంటుంది కదా అనుకున్నాను. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే తినేటప్పుడు సాల్ట్ పట్టలేదన్నమాట పన్నీర్ పీసెస్కి, అండ్ రైస్కి కూడా సాల్ట్ పట్టలేదు. మా తమ్ముడు తినేటప్పుడే చెప్పాడు, వీడియో షూట్ చేసే పని అయితే నన్ను షూట్ చేయొద్దు, అదిగో లోహిత్ని షూట్ చేయని చెప్పాడు. వాడలా ఎందుకు చెప్పాడో నేను రైస్ తినేటప్పుడు నాకు అర్థమైంది. టేస్ట్ అయితే అస్సలు మంచిగా అనిపించలేదు. సర్లేండి, అప్పుడప్పుడు ఇలాంటివి లైఫ్లో జరుగుతూ ఉంటాయి. ప్రతిసారి హిట్ అయినా ఫెయిల్యూర్స్ కూడా చూడాలి కదా. నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వెళ్ళొచ్చు కదా. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.